మాజీ సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలు, అభూత కల్పనలని పులివెందుల టీడీపీ నేత పార్థసారథిరెడ్డి తెలిపారు. వైఎస్ కుటుంబం జీవితం ప్రారంభించిందే దాడులు, దౌర్జన్యాలతో అని తెలిపారు. 1996లో వైఎస్ రాజారెడ్డి తనపై దగ్గరుండి కత్తులతో దాడి చేయించారని అన్నారు. మాజీ మంత్రి శివారెడ్డిని హత్య చేయించింది వైఎస్ కుటుంబమేనని తెలిపారు. ఇక తమను తాము కాపాడుకునేందుకే రాజారెడ్డిని హత్య చేయించవలసి వచ్చిందని తెలిపారు. జగన్ పాపం పండింది కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారని పార్థసారథిరెడ్డి తెలిపారు. రాజారెడ్డి గారిని మీసా కింద అరెస్టు చేసి వారితో పాటు వారి పెద్ద కుమారుడు స్వర్గీయ జార్జి రెడ్డిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. జనాల మధ్య తిరగాల్సినటువంటి వ్యక్తులు కాదు మీరు, జనాన్ని వేటాడి చంపే క్రూర మృగాలు అని చెప్పి ఇక్కడ రాజ్యసభ సభ్యుడుగాను ఎక్స్ పిసిసి ప్రెసిడెంట్గాను ఉన్నటువంటి రమ్తుల్లా గారి గనులు పైన దండయాత్రలు చేసి వారి మైనింగ్ సామాగ్రిని అంతా ధ్వంసం చేసి వారి రాలీలన్నింటినీ పగలగొట్టి వారి గనులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి మాట నిజం కాదా? వారి దాంట్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నందుకు కోడూరులో పిఎస్లో మీ పైన కేసులు నమోదు చేసింది నిజం కాదా? అదేవిధంగా రమ్తుల్లా గనులను గుంజుకున్నారు. కోడూరులో ఆ రోజు గ్రేబరైటీస్ జరుగుతూ ఉంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్ను కొల్లగొట్టారు. అందుకు మీ గవర్నమెంటే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మీకు 50 లక్షల పెనాల్టీ వేసినటువంటి మాట మరిచారా అని చెప్తున్నాను. అదేవిధంగా వారిపైన తండ్రి కొడుకుల పైన ఈ జిల్లాలో ఎక్కడ చూసినా దొమ్మీ కేసులు, దోపిడీ కేసులు, పోలింగ్ బాక్సులను అపహరించిన కేసులు, అవతల పార్టీకి పోలింగ్ పెట్టెలో ఓట్లుంటే ఆ పెట్టెలో పెట్రోల్ పోసి పోలింగ్ బాక్సులను దగ్ధం చేసినటువంటి చరిత్ర మీది కాదా? అదేవిధంగా జమ్మలమడుగులో పెనికెలకాడు ప్రాంతానికి ఒక పోలింగ్లో రాజశేఖర రెడ్డి పోయి స్వయంగా లైసెన్స్ లేని తుపాకీతో పెనికెలకపాడు కాటమై పైన ఆ వర్గం పైన కాల్పులు జరిగితే ముద్దనూరు పోలీస్ స్టేషన్లో రాజశేఖర రెడ్డి పైన కేసు నమోదైంది నిజం కాదా? అదేవిధంగా పెద్దముడి ఎంకు ఎన్నికల్లో అక్రమం చేయను పోతే అక్కడ కార్యకర్తలు చుట్టుముట్టి రాయారెడ్డిని బంధించి ఒక గృహములో గదిలో బంధిస్తే దానికి ప్రతీకారంగా శివారెడ్డిని ఢీకొనే వీరత్వము, సూరత్వము, ధీరత్వము లేక దేవగుడి నారాయణరెడ్డి బ్రదర్స్ను, దేవా బ్రదర్స్ను వెనక నుండి పురికొల్పింది మీరు కాదా? ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఆ క్రమంలో కాదా దేవగుడి బ్రదర్స్ పెదనాయన శంకరెడ్డిని శివారెడ్డి హతమార్చింది? అప్పుడు వారి ప్రాణాలను పణంగా పెట్టి వారిని కాపాడుకునేటందుకు చేసిన పోరాటంలో శివారెడ్డి ఆశీవులు బాయడం జరిగింది. మరి ఇలాంటి చరిత్రలన్నీ మీరు పెట్టుకున్నారు. 1989లో ఏమైంది? అప్పుడు స్వర్గీయ శివారెడ్డికి జమ్మలమడుగులో మీ మేనల్లుడైనటువంటి మైకేల్ బాబును కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్ణయించి 59,000 ఓట్లతో ఘోర పరాజయమయ్యారు. అనేక మంది
ఆ బాంబులు తయారు చేయడంలో ఆశువులు కోల్పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీ చరిత్ర అంతా రాజారెడ్డి నుంచి, రాజశేఖర రెడ్డి నుంచి, జగన్ నుంచి తరతరాలకు సంక్రమిస్తున్నటువంటి కిరాయి హత్యలు, నమ్మక ద్రోహం హత్యలు, వెనక నుండి వెన్నుపోటు పొడవడం, ఇవి కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. కోడూరు ప్రాంతంలో బత్యాల చెంగలరాయునికి, రాజశేఖర రెడ్డికి జరిగినటువంటి సంఘర్షణలో కోడూరు చెంగలరాయుడు గారు 18 మంది తన సహచరులను కోల్పోయారు. మీరు చేసినటువంటి హత్యాకాండలోనే సొంత సోదరుడైన సుబ్రహ్మణ్యాన్ని కోల్పోయాడు. మరి ఆ కేసులన్నీ కోడూరులో రాజారెడ్డి పైన రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈనాటికి కూడా ఆ క్రైమ్ నెంబర్లు, ఛార్జ్షీట్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వారిపైన ఉన్నటువంటి కేసులు రాజంపేట, కోడూరు, ఓములవారిపల్లి, పులివెందుల, వేంపల్లి, వేముల, పెద్దముడియము, కడప, కాటమై ఊరు, హైదరాబాదు, అన్ని చోట్ల ఉన్నాయి. పులివెందులలో మీరు రాజకీయ ఆధిపత్యం సాధించేటందుకు, రాజకీయంగా తిరుగు లేకుండా చేసేటందుకు మీరు చేసినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కాదు. 1995లో మీ విధానాలతో మీ గుండాయిజం, రౌడీయిజం, దౌర్జన్యం, దురాగతాలన్నీ వ్యతిరేకిస్తూ మీకు వ్యతిరేకంగా వచ్చాం. మీ దౌర్జన్యంతో ఎవరైతే విసిగి వేసారిపోయారో వారందరూ మా పక్షం చేరారు. అప్పుడు నేను, ఎస్వి సతీష్ రెడ్డి గారు తెలుగుదేశానికి సపోర్ట్ చేశాం. వేముల మండలంలో మేము ఆ రోజు మండలము జెడ్పీటీసీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా వేంపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి కోపోద్రిక్తుడై ఒక పోలింగ్ బూతులోకి పోయి దౌర్జన్యం చేస్తూ ఉంటే అక్కడ ప్రజలు తిరగబడి రాజశేఖర రెడ్డికి దేహశుద్ధి చేసింది నిజం కాదా? రాజశేఖర రెడ్డి చొక్కాను, కట్టుకున్నటువంటి గోషను చింపి వివస్త్రం చేసింది నిజం కాదా? ఆ దారుణ పరాభవంలో మీరు మీ క్రోధాగ్ని జ్వాలలకు ఇద్దరు బలయ్యారు. ఇది మీ చరిత్ర. మరి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేల్పులలో సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్లకు ఎస్వి సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేయించను పోతే అక్కడ దారుణంగా హింస చెలరేగింది. సతీష్ రెడ్డిని, సతీష్ రెడ్డి సహచరులను హతమార్చాలని ప్రయత్నం చేస్తే ఊపిరి తిరగని ఉపత్కర పరిస్థితుల్లో సతీష్ రెడ్డి గన్మెన్లు ఫైర్ చేస్తే ఇద్దరు ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోయారు. సతీష్ రెడ్డికి దాంట్లో ఎలాంటి సంబంధం లేకపోయినా, సతీష్ రెడ్డి సహచరులకు ఎలాంటి సంబంధం లేకపోయినా మీరు అక్రమంగా ఆ రోజు అమాయకులు అందరిపైన కేసులు పెట్టారు. చనిపోయిన శవాల కాలి బొట్కిన వేలితో గుర్తులు చేయించుకొని ఎఫ్ఐఆర్లు కట్టించారు. అంత దుర్మార్గంగా ఎఫ్ఐఆర్లు కట్టించినందుకు ఆ రోజు ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ క్రాంతిమతి ఆ ఉద్యోగం నుంచే మీ పుణ్యమాని టర్మినేట్ అయింది. ఈ జిల్లా ప్రజలకు ఈ తరానికంతా తెలియకపోవచ్చు, కానీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇవన్నీ కూడా తెలుసు.
అదేవిధంగా 96లో నా పైన అత్యాయత్నం చేస్తే మళ్ళీ మళ్ళీ నన్ను నా కుటుంబాన్ని చంపాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మా ప్రాణాలు మేము కాపాడుకునేటందుకు మేము కాపాడుకునేందుకు 1998లో రాజారెడ్డి హత్య జరిగింది.